Hello friends, very good evening. Welcome to Daily Economy News Analysis. ఇందులో భాగంగా మనం ఎకానమీకి సంబంధించి డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ న్యూస్లో వస్తున్నవన్నీ కూడా మనం కవర్ చేస్తున్నాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఎకానమీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేస్తున్నాం. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు టుడేస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, సో లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ our flagship program UPSC Infinity. This is offered in live and recorded mode. Live plus recorded mode లో ఆఫర్ చేస్తున్నాం. 60,000 రూపాయలకే 5,000 పర్ మంత్ చొప్పున మనం అందిస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 20th ఫిబ్రవరి. ఈ ఫీజు, ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఇది 20th ఫిబ్రవరి వరకు మాత్రమే వ్యాలిడ్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. మన కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కూడా ఉంది వైజాగ్ మరియు హైదరాబాద్లో. ఇది మీకు 70,000 రూపాయలకి అందిస్తున్నాం 20th ఫిబ్రవరి వరకు. ఇది కూడా, దీనిపైన కూడా ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంది. సో 20వ తారీఖు లోపు మీరు డిసైడ్ అయ్యి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. సో ఈరోజు నేను తీసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే, నార్మల్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా లేవు. హిందూ పేపర్ అంతా గాలించేసాను. ఎక్కడేమీ మీకు పెద్దగా యూజ్ అయ్యే ఆర్టికల్స్ కనిపించలేదు. సో అందుకని ఇవాళ ఏం తీసుకున్నానంటే, బడ్జెట్ డాక్యుమెంట్. మనం ఆల్రెడీ కీ ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ అని 2 వాల్యూమ్స్లో చేసేసాం. ఇవాళ ఏం చేస్తామంటే బడ్జెట్ స్టేట్మెంట్. అసలు సింపుల్గా చెప్పాలంటే బడ్జెట్ అంటే ఏంటి? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. మరి గవర్నమెంట్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఒకసారి చూసి దాంట్లో ఒక ప్రతి పదాన్ని అర్థం చేసుకుందాం. చాలామంది నెంబర్స్ కనిపించగానే, టెక్నికల్ వర్డ్స్ కనిపించగానే భయపడిపోతారు. అలా భయపడకూడదు. ప్రతి పదాన్ని మనం అర్థం చేసుకుంటే ఓస్ ఇంతేనా అనిపిస్తుంది. మరి చూసేద్దామా? ఓస్ ఇంతేనా అనిపించేద్దామా? ఎస్, ఇది బడ్జెట్ డాక్యుమెంట్. ఇలా చూడగానే చాలా నెంబర్స్, చాలా కీవర్డ్స్ మీకు కనిపిస్తున్నాయి. వాటిని చూసి భయపడాల్సిన పని లేదు, బెదిరిపోవాల్సిన పని అంతకన్నా లేదు. సో జస్ట్ టేక్ ఏ లుక్ ఎట్ ఇట్. ఒక్కసారి ఇక్కడ మీరు లుక్ వేయండి. దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కొన్ని పేర్లు కనిపిస్తున్నాయి, అబ్జర్వ్ చేయండి. ఈ పేర్లు చూడండి అమ్మా. యాక్చువల్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్. 2021-22 సంవత్సరానికి యాక్చువల్స్ అని ఇచ్చారు. 22-23 అంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి 2 నెంబర్స్ ఇచ్చారు. బడ్జెట్ ఎస్టిమేట్స్ అని ఇచ్చారు, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని ఇచ్చారు. 23-24కి బడ్జెట్ ఎస్టిమేట్స్ అని ఇచ్చారు. ఎందుకు బడ్జెట్ స్టేట్మెంట్లో ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? ఎప్పుడు కూడా మన ప్రెజెంట్ అప్కమింగ్ బడ్జెట్ని కరెంట్ ఇయర్తోని, దీని ప్రీవియస్ ఇయర్తోని కంపేర్ చేసుకుంటే ఇంతకు ముందుకి ఇప్పటికీ ఏమైనా పెరిగిందా, తగ్గిందా, ఇలాంటి విషయాలు మనకి తెలుస్తాయి. అయితే ఈ డిఫరెంట్ నేమ్స్కి మీనింగ్ ఏంటి మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం. ఫిబ్రవరి 1న మనకి, ఓకేనా, 1 ఫిబ్రవరి రోజు ఏం చెప్తున్నారు? ఇది 2023 1 ఫిబ్రవరి. సో అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? మనకి ఏప్రిల్ 2023 నుంచి మార్చ్ 2024 వరకు ఇది రాబోయే ఆర్థిక సంవత్సరం. ఇది అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్. మరి కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? ఏప్రిల్ 2022 నుంచి మార్చ్ 2023 వరకు. ఇది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మరి ఏమవుతుంది? ప్రస్తుతానికి ఏప్రిల్ 2021 నుంచి మార్చ్ 2022 వరకు ఇది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్. మనం 1 ఫిబ్రవరి 2023 రోజు బడ్జెట్ వస్తుంది. అప్పుడు అంటే అర్థం ఏంటి? ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఉన్నాం. రాబోయే ఫైనాన్షియల్ ఇయర్, ఓకే, ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం వస్తుంది. రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో ఇంత ఎక్స్పెండిచర్ చేయబోతున్నాము, ఇంత రెవెన్యూ రాబోతోంది అని చెప్పి మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. అలా చేసిన ఎస్టిమేట్ని మనం బడ్జెట్ ఎస్టిమేట్ అని చెప్పి అంటాం. అలా చేసిన ఎస్టిమేట్ని ఏమంటామా? బడ్జెట్ ఎస్టిమేట్ అని అంటాం. అయిపోయిందా? బాగానే ఉంది కదా? సరే, మరి ఈ సంవత్సరం అలా నడుస్తూ ఉండి రఫ్లీ అరౌండ్ నవంబర్ 2023 వచ్చింది అనుకుందాం. ఈ నవంబర్ 2023 వచ్చేసరికి బడ్జెట్లో ఎలకేట్ చేసిన ఫండ్స్ కొన్ని మినిస్ట్రీస్కి సరిపోకపోవచ్చు. మీరు బడ్జెట్లో పలానా అమౌంట్ ఎలకేట్ చేశారు, నాకు అది సరిపోదు, నాకు ఇంకా కావాలి అని చెప్పి వాళ్ళు సప్లిమెంటరీ గ్రాంట్స్ కావాలని చెప్పి అప్లై చేస్తారు.
దానికి పార్లమెంట్ అప్రూవల్ రావచ్చు, వచ్చినప్పుడు ఎడిషనల్ గ్రాంట్స్ అనేవి ఇస్తారు. అలాగే ప్రభుత్వం ట్యాక్సుల ద్వారా జిఎస్టీ ద్వారా ఎంత రెవెన్యూ వస్తుందని భావించిందో అంతకంటే ఎక్కువ రెవెన్యూ రావచ్చు, అంతకంటే తక్కువ రెవెన్యూ కూడా రావచ్చు. సో రెవెన్యూ ఫిగర్స్ కూడా మారుతాయి, ఎక్స్పెండిచర్ ఫిగర్స్ కూడా మారుతాయి. సో ఈ సప్లిమెంటరీ గ్రాంట్స్ వల్ల మరియు రెవెన్యూ ఫిగర్స్లోను ఎక్స్పెండిచర్ ఫిగర్స్లోను వచ్చిన మార్పుల వల్ల ఏం జరుగుతుందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1 ఫిబ్రవరి 2024 రోజు 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ డాక్యుమెంట్ వస్తుంది కదా, బడ్జెట్ తీసుకొస్తారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఈ 23-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెటరీ ఎస్టిమేట్స్ ఏవైతే చేశారో దాన్ని మారుస్తారు. ఎందుకు మారుస్తారు? నవంబర్ 2023లో సప్లిమెంటరీ గ్రాంట్స్ కొన్ని యాడ్ అయ్యాయి, అలాగే రెవెన్యూస్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇది గెస్ వర్క్, ఎంత జరగబోతుందని ఎస్టిమేట్ చేశారు, కానీ యాక్చువల్ టైం వచ్చినప్పటికీ కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటే రివిజన్స్ జరుగుతాయి. అందుకని ఈ డాక్యుమెంట్లో ఏం చేస్తారు, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ 2023-24 అని ఇస్తారు. 24-25కి బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇస్తారు. మీకు అర్థమైందా? కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసరికి ఒకటి బడ్జెటరీ ఎస్టిమేట్స్ ఇస్తారు, రెండవది రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా ఇస్తారు. రైట్. 24 వెళ్ళేసరికి మనకి 22-23 ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది కదా. మనం 24కి వెళ్ళిపోయాం, ఇది కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. ఇది కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది కాబట్టి సో ఈ ఆర్థిక సంవత్సరం 2024 నాటికి కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది కాబట్టి దానికి సంబంధించిన డేటా మాత్రం యాక్చువల్స్ అని అంటారు. మరి ఎస్టిమేట్స్ ఏం లేవు, సంవత్సరం గడిచిపోయింది, సంవత్సరం కంప్లీట్గా గడిచిపోయింది. వీ నో హౌ మచ్ వీ హ్యావ్ గాట్ అండ్ హౌ మచ్ వీ హ్యావ్ స్పెంట్. ఆ సంవత్సరంలో ప్రభుత్వానికి ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయిందని క్రిస్టల్ క్లియర్ డేటా ఉంటుంది, అప్పుడు అది యాక్చువల్స్ అవుతుంది. సంవత్సరం మధ్యలో తీసామనుకోండి రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తాయి. సంవత్సరం స్టార్ట్ అవ్వక ముందే ఇచ్చేది బడ్జెటరీ ఎస్టిమేట్స్. బడ్జెట్ ఎస్టిమేట్స్ మీరు ఒకసారి గమనించేస్తే, ఇక్కడ మీరు గమనిస్తే 21-22 ఆర్థిక సంవత్సరానికి 22 అంటే జరిగిపోయి సంవత్సరం దాటిపోయింది, ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది, అంతేనా? 2022 మార్చికి ఆర్థిక సంవత్సరం క్లోజ్ అయిపోయింది. అది జరిగి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది కాబట్టి దాని ఫుల్ డేటా మన దగ్గర ఉంది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు అయింది, అందుకని అది యాక్చువల్స్ అయింది. 22-23 అంటే ప్రస్తుతం రన్ అవుతున్న ఆర్థిక సంవత్సరానికి లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కొంత ఎస్టిమేట్ వేసి ఉంటారు, అది ఎస్టిమేట్ ఫిగరు. మధ్యలో నవంబర్ గంట వచ్చింది కాబట్టి సప్లిమెంటరీ గ్రాంట్స్ అని మనకి వచ్చిన ట్యాక్స్ ఇన్కమ్లో వాటిలో అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, ఇవన్నీ మారుతాయి. సో రివైజ్డ్ ఎస్టిమేట్స్. 23-24 అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్, దీనికి సంబంధించిన డేటా అందుబాటులో లేదు. సో మనం ఇంత రావచ్చని ప్రభుత్వం ఎస్టిమేట్ చేస్తుంది, ఇది బడ్జెటరీ ఎస్టిమేట్. మీరు గమనిస్తే ఇక్కడ ఎస్టిమేట్ అనే పదాన్ని వాడారు, రివైజ్డ్ ఎస్టిమేట్, బడ్జెటరీ ఎస్టిమేట్. ఇది కూడా ఇంక ఇయర్ పూర్తి అవ్వలేదు కాబట్టి ఇది ఎస్టిమేటే, కానీ ఇయర్ పూర్తి అయ్యాక వచ్చిన డేటా ఇది కాబట్టి ఇది యాక్చువల్, దీనికి ఎస్టిమేట్ అని అనట్లేదు. అంటే ప్రతి పదాన్ని మనం అర్థం చేసుకుంటే యూ మేక్ ఫుల్ సెన్స్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ బడ్జెట్. ఓకే, మీకు ఏం చెప్పాను, బడ్జెట్ అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పి అనుకున్నాం. మరి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనుకున్నప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో మనకి ఏముంటాయి, ఆదాయం ఉంటుంది, ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం ఉంటుంది, గవర్నమెంట్ పెట్టిన ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే రెవెన్యూతో స్టార్ట్ చేద్దాం. అంటే వచ్చినవి రిసీప్ట్స్ అంటాం, వీ కాల్ దెమ్ రిసీప్ట్స్. రిసీప్ట్స్లో 2 రకాలు, రెవెన్యూ రిసీప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. వీటి గురించి రీసెంట్గా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇవాళే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం ఇంకొకసారి చెప్తాను. ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ రిసీప్ట్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్ ఏంటి అనేది ఇంకొకసారి మీకు చెప్తాను, గమనించండి. హలో, ఫస్ట్ రిసిప్ట్ అనే పదానికి అర్థం ఏంటమ్మా? రిసిప్ట్ అంటే మన అకౌంట్లోకి వచ్చింది, ద అమౌంట్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్. వెరీ వెరీ సింపుల్, ద అమౌంట్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ రిసిప్ట్. అయితే ఈ రిసిప్ట్స్ 2 రకాలని చెప్పి చెప్తున్నారు. ఆ 2 రకాలు ఏంటంటే రెవెన్యూ రిసిప్ట్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్. ఫస్ట్ ఒక ఫ్యామిలీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఒక ఫ్యామిలీ అమ్మ, ఫ్యామిలీలో ఫాదరు, మదరు, నెక్స్ట్ పిల్లకాయలు ఉన్నారు, సరేనా? సో ఫాదర్ వచ్చేసి వర్క్ చేస్తున్నారు, హీ ఈజ్ అన్ ఎంప్లాయీ. ఓకేనా, ఫాదర్ వర్క్ చేస్తున్నారు, హీ ఈజ్ అన్ ఎంప్లాయీ. సో ఫాదర్కి ఎంప్లాయీ కాబట్టి ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది.
ఎవ్రీ మంత్ శాలరీ అనేది వస్తుంది. చూడండి, వస్తుంది అంటే రిసిప్ట్. సో ఈ శాలరీని ఏమంటామో తెలుసా? వీ కాల్ ఇట్ రెవెన్యూ రిసిప్ట్. వీ కాల్ ఇట్ రెవెన్యూ రిసిప్ట్. ఫాదర్కి ఏదైనా బిల్డింగ్ ఉందనుకోండి, మన ఫాదర్కి ఏదన్నా అపార్ట్మెంటో ఫ్లాటో ఏదో ఉంది, ఫ్లాట్ మీద రెంట్ వస్తుంది, దీన్ని కూడా రెవెన్యూ రిసిప్ట్ అనే అంటారు. అలా కాకుండా ఫాదర్ దగ్గర ల్యాండ్ ఉంది అండ్ హీ సోల్డ్ దిస్ ల్యాండ్ అమ్మేశారు. ల్యాండ్ని అమ్మడం వల్ల కూడా మనకి డబ్బులు వచ్చాయి. దీన్ని క్యాపిటల్ రిసిప్ట్ అంటారు. డిఫరెన్స్ చూసారా మీరు? క్యాపిటల్ రిసిప్ట్కి రెవెన్యూ రిసిప్ట్కి డిఫరెన్స్ కనిపించిందా? ల్యాండ్ ఈజ్ ఎన్ అసెట్, ఒక ఆస్తి. ఆస్తిని అమ్మడం ద్వారా వచ్చిన ఇన్కమ్ని క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. శాలరీ అనేది ఆస్తి కాదు, మనం పడుతున్న కష్టానికి వచ్చిన ప్రతిఫలం, అది రెవెన్యూ కిందకే వస్తుంది. ఇక్కడ ఫ్లాట్ నువ్వు అమ్మట్లేదు, దాని మీద రెంట్ మాత్రమే తీసుకుంటున్నావు. సో నీ అసెట్ అనేది అలాగే ఉంది, యూఆర్ నాట్ సెల్లింగ్ ద అసెట్. దాని మీద వచ్చిన రెంట్ అనేది రెవెన్యూ రిసిప్ట్ కిందే ఉంటుంది. కానీ ల్యాండ్ నువ్వు అమ్మేసావు, అలా అమ్మినప్పుడు వచ్చింది క్యాపిటల్ రిసిప్ట్ అంటారు. మీకు అర్థమైందా? అలాగే ఈ ఫ్లాట్ అమ్మేశారనుకోండి నాన్నగారు, అగైన్ క్యాపిటల్ రిసిప్ట్ అని అంటాం. అగైన్ దాన్ని క్యాపిటల్ రిసిప్ట్ అనే అంటాము. అర్థమైందా? ఇప్పుడు ఫాదర్ ఒక లోన్ తీసుకున్నారు, హీ టుక్ ఏ లోన్ అనుకోండి, లోన్ ద్వారా కూడా మనీ వచ్చింది, లోన్ తీసుకున్నప్పుడు కూడా మనీ వస్తుంది కదా, దాన్ని కూడా క్యాపిటల్ రిసిప్టే అంటారు. సో లోన్ వల్ల ఏమవుతుంది? మరి లోన్ అనేది అసెట్ కాదు కదా, కాదు, కానీ ఇట్స్ ఏ లయబిలిటీ. లయబిలిటీ అంటే అప్పు. సో ఏ లయబిలిటీ ఇక్కడ క్రియేట్ అయిపోయింది, ఇక్కడ అసెట్ క్లోజ్ అయిపోయింది. అంటే ఒక అసెట్ అమ్మడం ద్వారా కావచ్చు, లయబిలిటీ క్రియేట్ చేయడం ద్వారా కావచ్చు, రైట్? బై సెల్లింగ్ ఎన్ అసెట్ ఆర్ బై క్రియేటింగ్ ఏ లయబిలిటీ, ఇఫ్ యు ఆర్ గెటింగ్ మనీ, దాన్ని క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. ఈ సెల్లింగ్ అయిన అసెట్కి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ నాన్నగారు వేరే వాళ్ళకి లోన్ ఇచ్చారు అనుకోండి, డబ్బులు ఇచ్చారు, అప్పు ఇచ్చారు, వాళ్ళు అప్పు తీర్చేశారు, ఓకేనా? సో లోన్ రీపేమెంట్ అంటాం. అంటే మీ నాన్నగారు వేరే వాళ్ళకి ఇచ్చిన డెట్ అనుకోండి, అతను వేరే వాళ్ళకి మీ నాన్నగారు అప్పిచ్చారు, అతను ఫుల్ రీపేమెంట్ చేశాడు, సో మీకు మనీ లోపలికి వచ్చింది. ఇది కూడా క్యాపిటల్ రిసిప్టే. సార్ మీరు ఇప్పుడే అన్నారు ఎసెట్ క్లోజ్ అవ్వాలి కదా, అవును క్లోజ్ అయిపోయింది. నువ్వు ఒకరికి అప్పిచ్చావు అనుకో, ఆ లోన్ కూడా ఎసెట్టే. మనకి ఆదాయాన్ని ఇచ్చే ప్రతిదీ ఎసెట్టే. నీ దగ్గర ఒక ఫ్లాట్ ఉంది, ఫ్లాట్ మీద రెంట్ వస్తుంది, ఎసెట్. ల్యాండ్ ఉంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ఎసెట్. నువ్వు ఎవరికైనా డబ్బులు అప్పిచ్చావు, రైట్? అప్పిచ్చావంటే మరి అప్పు మీద నీకు వడ్డీ వస్తుంది కదా, ఎసెట్. మనం ఇచ్చిన అప్పు కూడా ఎసెట్. మనం అప్పు తీసుకుంటే లయబిలిటీ అవుతుంది, మనం అప్పు ఇస్తే ఆ ఇచ్చిన అమౌంట్ ఎసెట్ కింద కౌంట్ అవుతుంది. వాడు రీపే చేస్తాడు అనుకోండి, డబ్బులు నీకు వచ్చాయి, మరి లోన్ అనే ఎసెట్ మరి లేకుండా పోయింది. సో ఎసెట్ అనేది సేల్ అయిపోయింది. ఇలా ఎసెట్ సేల్ అవ్వడం వల్ల కావచ్చు, లయబిలిటీ క్రియేట్ అవ్వడం వల్ల కావచ్చు, వచ్చిన మనీ అంతా కూడా క్యాపిటల్ రిసిప్ట్. ఈ రెండు ట్రాన్సాక్షన్స్ జరగకుండా మామూలుగా జరిగేవన్నీ కూడా రెవెన్యూ రిసిప్ట్స్ కిందకు వస్తాయి. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? ఇలాగే గవర్నమెంట్కి కూడా రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. అవి ఏంటో ఒకసారి గమనించేద్దాం. సో రెవెన్యూ రిసిప్ట్స్ మీరు గమనిస్తే మొదటిది ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్సుల ద్వారా వస్తున్న ఆదాయం, ట్యాక్సుల ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం అని చెప్తున్నారు అక్కడ. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం. సో ట్యాక్స్ రెవెన్యూ వస్తుందంటే అర్థమైంది, అక్కడ ఏమైనా అసెట్ క్రియేట్ అవుతుందా? లేదు. లయబిలిటీ క్రియేట్ అవుతుందా? లేదు. ప్రభుత్వం అప్పు తీసుకోవట్లేదు, ఆస్తిని అమ్మట్లేదు, ఓకేనా? అలా వచ్చిందంటే రెవెన్యూ రిసిప్ట్ అంటాం. ట్యాక్స్ రెవెన్యూ ఈజ్ అ రెవెన్యూ రిసిప్ట్. అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే మ్యూజియంస్, పార్కులు, పెనాల్టీలు, ఫైన్లు, ఇలాంటి వాటి ద్వారా వచ్చే ఇన్కమ్ని నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. ఈ రెండు రెవెన్యూ రిసిప్ట్స్ కిందకి వస్తాయి. ఇలా ప్రభుత్వానికి 23-24లో ఎంత వస్తుందంటే 26,32,281 కోట్లు రాబోతుందని చెప్పి ప్రభుత్వం ఎస్టిమేట్ చేస్తుంది. నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్లో చూడండి, రికవరీ ఆఫ్ లోన్స్. మీకు చెప్పాను, మనం ఇచ్చిన అప్పుని ఎవరైనా తిరిగి తీర్చేశారనుకోండి, అది కూడా క్యాపిటల్ రిసిప్ట్, ఎందుకంటే అసెట్ సేల్ అయిపోతుంది. సో మన దగ్గర ఉన్న అసెట్ ఏంటి? లోన్ అసెట్. యూ గేవ్ ఏ లోన్ టు సమ్వన్, అది మనకి ఇంట్రెస్ట్ ద్వారా ఇన్కమ్ ఇస్తుంది, సో అది అసెట్. వాడు అప్పు తీర్చాడు అనుకోండి, అసెట్ మరి లేనట్టేగా. ఎస్. సో రికవరీ ఆఫ్ లోన్ అనేది క్యాపిటల్ రిసిప్ట్. అలాగే బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ అని రాశారు. నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే ఏమవుతుంది? లయబిలిటీ క్రియేట్ అవుతుంది. సో అది కూడా క్యాపిటల్ రిసిప్ట్ కిందకే వస్తుంది. అదర్ రిసిప్ట్స్ అంటే అసెట్ సేల్. నీ దగ్గర ల్యాండ్ నువ్వు అమ్మేసావు అనుకో,
షేర్స్ అమ్మేసామనుకో, అలా కూడా వచ్చిన డబ్బులు కూడా క్యాపిటల్ రిసిప్టే. ఇది లయబిలిటీ క్రియేట్ చేస్తుంది, ఇది అసెట్, లోన్ అనే అసెట్ని రిమూవ్ చేస్తుంది మొదటిది, ఇది కూడా అసెట్ సేల్ చేస్తుంది, ఇక్కడ లయబిలిటీ క్రియేట్ అవుతుంది మూడో దాంట్లో. 3 వేరు రకాలన్నమాట. అయితే మీరు ఇంకా గమనిస్తే ఈ రెండింటిని ఏమంటారంటే NDCR అంటారు, అంటే నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. ఈ రెండిట్లో కూడా అప్పులు క్రియేట్ అవ్వట్లేదు. మొదటిది వేరే వాళ్ళు మన దగ్గర తీసుకున్నప్పుడు తిరిగి తీర్చారు, రెండవది ప్రభుత్వం తన దగ్గర ఉన్న ఆస్తిని అమ్మింది. ఈ రెండింటి ద్వారా వచ్చిన ఇన్కమ్ 5 and 6. 7 అప్పు తీసుకోవడం ద్వారా వచ్చింది. కొంచెం మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే మన దగ్గర ఉన్నది అమ్ముకుంటే వచ్చిన డబ్బులు మంచివే, లేదా మనం ఎవరికన్నా అప్పిస్తే వాడు తిరిగి తీర్చిన డబ్బులు మంచివే. కానీ అప్పు తీసుకోవడం అనేది పాజిటివ్ సెన్స్ మనకు రాదు. సో వీటిని సెగ్రిగేట్ చేయాలి. అందుకే ఏం చేశారంటే ఇది DCR, డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. ఈ రెండు NDCR, నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్, అంటే అప్పుని క్రియేట్ చెయ్యని క్యాపిటల్ రిసిప్ట్స్ అని అర్థం. ఇప్పటి వరకు ఉన్నవన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇలా ఈ 1ని ఈ 4ని కలిపితే వచ్చేది టోటల్ రిసిప్ట్. అంటే ప్రభుత్వానికి వచ్చే టోటల్ ఆదాయం ఎంత? 45,03,097 కోట్లు భారత ప్రభుత్వం యొక్క ఆదాయం. రిసిప్ట్, ఎస్టిమేటెడ్ రిసిప్ట్ ఇన్ అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఒక సంవత్సరంలో ఇంత ఆదాయం ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రభుత్వం. అయితే దీంట్లో అప్పు కలిసిపోయింది మర్చిపోకండి. ఇది కలిసిపోయి అది 17,86,816 కోట్లు అప్పు ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది వదిలేస్తే రిమైనింగ్ యాక్చువల్ ఇన్కమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెండిచర్. మరి ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టాలి కదా, ఎలా ఖర్చు పెట్టాలనుకుంటుంది అనేది మనం ఒకసారి గమనిద్దాం. ఎక్స్పెండిచర్లో మళ్ళీ 2 కేటగిరీస్. 1 రెవెన్యూ ఎక్స్పెండిచరు, 2 క్యాపిటల్ ఎక్స్పెండిచర్. చూడండి, ఈ 13 అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఈ 10 అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ని 2 ముక్కల కింద రాశారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ని 2 ముక్కల కింద రాయడం అనేది జరిగింది. ఇంకా ఉన్నాయి, ఇంకా మిగిలినవన్నీ అక్కడ రాయలేదు, ఇంకా చాలా ఉన్నాయి 10లో. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్, టోటల్ రెవెన్యూ అకౌంట్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 35,02,167. ఇది చూడండి, టోటల్ రిసిప్ట్ టోటల్ ఎక్స్పెండిచర్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఎంత వస్తుందో అంతే ఖర్చు పెట్టగలవు, వచ్చిన దానికి మించి నువ్వు ఖర్చు పెట్టలేవు కదా. ఎంత వస్తుందో అంతే ఖర్చు పెట్టగలవు. సో ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచర్ ఎంత? ఇంత. దీంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత? ఇది. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎసెట్ సేల్ అనేది జరగకూడదు. ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఖర్చు. ప్రభుత్వం పెట్టే ఖర్చుని ఎక్స్పెండిచర్ అంటారు. ఈ ఖర్చు పెట్టినప్పుడు ఎసెట్ క్రియేషన్ జరగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం 1,00,000 రూపాయలు పెట్టి ఒక ల్యాండ్ కొన్నాం అనుకోండి, దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనొచ్చా? అనకూడదు. ఎందుకని? ఒక ఎసెట్ క్రియేట్ అయిపోయింది. ల్యాండ్ అనే ఎసెట్ క్రియేట్ అయింది మనం ఈ ఖర్చు పెట్టడం వల్ల. ఎసెట్ క్రియేట్ అయినప్పుడు అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు, దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. లేదా ఒక 10 లక్షలు ఇచ్చి ఇంతకుముందు మనం ఎవరి దగ్గర తీసుకున్న లోన్ తీర్చేసాం. లోన్ తీర్చడం అంటే అర్థం ఏంటి? లయబిలిటీ, అప్పు వదిలేపోయింది, లయబిలిటీ పోయింది. లయబిలిటీ పోయింది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే. అంటే అప్పులు తీర్చినా, రైట్, ఆస్తులు కొన్నా, అప్పులు తీర్చినా ఆస్తులు కొన్నా, అంటే లయబిలిటీ రిమూవ్ చేసిన, అసెట్ క్రియేట్ చేసిన అలాంటి ఎక్స్పెండిచర్లు మంచివే, చెడ్డవి కాదు. అలాంటి ఎక్స్పెండిచర్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అలాంటి ఎక్స్పెండిచర్లు ఏమంటాం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టబోతుంది? ఇయర్ 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతుంది. ఈ 10 lakh crores దేనికి వెళ్తుందమ్మా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, పవర్ ప్రాజెక్టులు కావచ్చు, ఇలాంటి వాటి కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది. వీటి ద్వారా అసెట్స్ అనేవి క్రియేట్ అవుతాయి, ఇన్ఫ్రా అసెట్స్ క్రియేట్ అవుతాయి, రైట్. ఇంకా మీరు ఇంకోటి గమనిస్తే 3,69,988 కోట్లు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ అని రాశారు. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. అంటే ఇది రెవెన్యూ అకౌంట్లో భాగమే. ఈ 12 అనేది రెవెన్యూ అకౌంట్లో భాగమే. కాకపోతే దాన్ని సెపరేట్గా ఎందుకు రాశారో మీకు ఒకసారి చెప్తాను. మీకు ఇందాక ఇప్పుడు ఏం చెప్పాను? రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అసెట్ క్రియేషన్ అనేది జరుగుతుంది, లేదా లయబిలిటీ రిడక్షన్ అనేది జరుగుతుంది. లయబిలిటీ రెడ్యూస్ అన్న అవ్వాలి, అప్పు అన్నా తీరాలి,
ఆస్తన్న క్రియేట్ అవ్వాలి, అలాంటి దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ రెండు జరగకుండా ఉన్న మిగిలిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో రాస్తారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి గ్రాంట్స్ ఇచ్చింది అనుకుందాం. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, సహాయం కోసం కొంత డబ్బు ఇచ్చింది అనుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేంటి ఎక్స్పెండిచర్. స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైనా ఎసెట్ క్రియేట్ అవుతుందా? అవ్వట్లేదు. లయబిలిటీ తీరుతుందా? తీరట్లేదు. సో కాబట్టి ఈ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ని సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే చూపిస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే స్టేట్ గవర్నమెంట్స్కి డబ్బులు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వీటితో యూజింగ్ దిస్ మనీ యూ క్రియేట్ అసెట్స్ అని చెప్తోంది. అసెట్స్ క్రియేట్ చేయండి అని చెప్తుంది. విచ్ మీన్స్ నేను ఇస్తున్న గ్రాంట్స్ అనేవి మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి కుదరదు, దీన్ని ఉపయోగించి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. విచ్ మీన్స్ స్టేట్ గవర్నమెంట్స్ విల్ హ్యావ్ టు స్పెండ్ ఇట్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఈ డబ్బులు వాడాలి అని ఒక రూల్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈ డబ్బుల్ని స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది. సో అందుకని టెక్నికల్గా దీన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే చూపించినప్పటికీ దాన్ని సెపరేట్గా ఇక్కడ చూపించారు. ఎంతది? 3,69,988 కోట్లు. సో ఎఫెక్టివ్గా మీరు ఒకసారి కామన్ సెన్స్ ఆలోచిస్తే ఎఫెక్టివ్గా ఓవరాల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతమ్మా? టెక్నికల్లీ ఓన్లీ ఈ 13, కానీ స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చిన ఆ డబ్బులు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయడం కోసం ఉపయోగపడతాయి. కాబట్టి ఎఫెక్టివ్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే ఈ రెండు కలిపి, విచ్ ఈజ్ దిస్ 13,70,949 రూపీస్, 13,70,949 రూపాయలు. మీరు ఒకసారి కలుపుకుంటే మీకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో దాన్ని ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రిలిమ్స్లో అడిగే అవకాశాలు చాలా ఎక్కువ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి డిఫరెన్స్ ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్స్కి గ్రాంట్స్ కింద ఇచ్చిన డబ్బు వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెట్టేటైతే అది కూడా కలపాలి. అలా కలపగా వచ్చేది ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా ఉన్నాయి. వడ్డీలు పేమెంట్ అంటే ఇంతకుముందు తీసుకున్న అప్పులకి మనం ఇచ్చే వడ్డీలు ఉంటాయి చూడండి, అప్పుల మీద మనం ఇచ్చే వడ్డీ అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్. వడ్డీ కట్టడం వల్ల అప్పు తీరిపోతుందా? తీరదు. అసలు అలాగే ఉంది. అదే అసలు తీర్చేసాం అనుకో, అప్పుడు అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. చూసారా, అసలు తీర్చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వడ్డీ మాత్రమే తీరిస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎందుకంటే మనం వడ్డీ తీర్చినప్పుడు లయబిలిటీ పోవట్లా, అలాగే ఉంది. అందుకని ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేవి రెవెన్యూ అకౌంట్ కిందకే వస్తాయి. సో ప్రీవియస్ ఇయర్ లోన్స్ మీద మనం కట్టే ఇంట్రెస్ట్ ఎంత? 10,79,971 కోట్ల వడ్డీ చెల్లింపులు అనేవి జరుగుతున్నాయి. దీన్ని కూడా సెపరేట్గా రాశారు. దాన్ని సెపరేట్గా రాయడానికి ఒక కారణం ఉంది, ఏంటో కూడా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ 4 ఇంపార్టెంట్ టర్మినాలజీస్ వస్తాయమ్మా, వీటి గురించి మీకు డీటెయిల్డ్గా తెలియాలి. మొదటిది రెవెన్యూ డెఫిసిట్. చాలా జాగ్రత్తగా వినండి. రెవెన్యూ డెఫిసిట్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ డెఫిసిట్? ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ వేస్తే వచ్చేదాన్ని ఏమంటాం? డెఫిసిట్ అంటాం. ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఈజ్ కాల్డ్ డెఫిసిట్. ఓకే, రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటది? ఇది 35,21,2,136 కోట్లది రెవెన్యూ ఎక్స్పెండిచరు. రెవెన్యూ రిసిప్ట్స్ ఏంటి? ఇది అంటే ఇది 26,32,241. రిసిప్ట్స్ తక్కువ ఉంది, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుందమ్మా? డెఫిసిట్ అవుతుంది. అది ఇక్కడ కనిపిస్తుంది. సో మీకు క్లియర్గా ఇక్కడ కూడా మీరు గమనిస్తే 10-1 అని ఇచ్చారు. ఇది 10, ఇది రెవెన్యూ ఎక్స్పెండిచరు, ఇది 1, ఇదేమో రెవెన్యూ రిసిప్ట్. క్లియర్ కదా? రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్. ఆ తర్వాత చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఇక్కడ మీరు గమనించండి. ఇందాక ఈ పాయింట్, ఈ 12 అనేది చాలా ఇంట్రెస్టింగ్. 12 గురించి మనం మాట్లాడినప్పుడు ఏం చెప్పాను మీకు? అది రెవెన్యూ, టెక్నికల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్లో రాస్తారు, కానీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తను డైరెక్ట్గా ఖర్చు పెట్టకుండా ఇండైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా ఖర్చు పెట్టిస్తోంది. అర్థమైందా? సెంట్రల్ గవర్నమెంట్ తను డైరెక్ట్గా ఖర్చు పెట్టకుండా ఇండైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఈ డబ్బు ఖర్చు పెడుతోంది ఫర్ అసెట్ క్రియేషన్. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో రాసినప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేసాము, సో అసెట్ ఏం క్రియేట్, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అసెట్ క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్లో రాశారు.
కానీ ఆ డబ్బులు యాక్చువల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం వెళ్తున్నాయి. అందుకని దాన్ని మైనస్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటారు. సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ అది యాక్చువల్గా మంచి ఖర్చు. అది రెవెన్యూ డెఫిసిట్లోంచి ఈ 12 అనేది తీసేయాలి. రెవెన్యూ డెఫిసిట్ ఏంటి 15, ఈ 15 నుంచి 12 తీస్తే వచ్చేదాన్ని ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. అంత 4,99,867 కోట్లు. ఇది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చింది ఫిస్కల్ డెఫిసిట్. సో ఫిస్కల్ డెఫిసిట్ అనగానే వెరీ సింపుల్, టోటల్ ఎక్స్పెండిచర్లోంచి టోటల్ రెవెన్యూ తీసేయాలి. మరి టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? 4,45,03,097. టోటల్ రిసిప్ట్స్ ఎంత? 45,03,097. ఫిస్కల్ డెఫిసిట్ 0. అంతేనా? ఇక్కడే పప్పులో కాలేస్తారు. బేసిక్గా మీరు గమనించాల్సింది ఏంటి, టోటల్ ఎక్స్పెండిచర్ క్రిస్టల్ క్లియర్, ఏ కన్ఫ్యూజన్ లేదు. కానీ టోటల్ రిసిప్ట్స్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఏంటి కన్ఫ్యూజన్? ఇక్కడ మీరు గమనిస్తే మనం రిసిప్ట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బారోయింగ్స్ని కూడా కలిపేసాం. యాక్చువల్గా మరి బారోయింగ్ అనేది క్యాపిటల్ రిసిప్టే కాబట్టి రాసేసాం, కరెక్టే. కానీ అది ఇన్కమా? ఇప్పుడు నువ్వు ఒక పక్కింటోడి దగ్గర 30 రూపాయలు అప్పు తెచ్చావు, ఈరోజు 30 రూపాయలు సంపాదించానరా అని అనొచ్చా? అప్పు వేరు, సంపాదన వేరు. సో అప్పును పక్కన పెట్టి మిగిలినన్నింటినీ కలపండి. అది నీ యాక్చువల్ రిసిప్ట్స్ అనమాట. అంటే 1 రెవెన్యూ రిసిప్ట్స్, 4లో అన్నీ కలపకూడదు, 5, 6 మాత్రమే కలపాలి. విచ్ మీన్స్ 1 + 5 + 6, 1 + 5 + 6 ఇది మన యొక్క రిసిప్ట్స్ కింద లెక్క. ఇది ఎక్స్పెండిచర్ కింద లెక్క. దీంట్లోంచి ఇదంతా తీసేస్తే వచ్చేది ఏంటి? ఇంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఇంత వస్తుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఇది. అంటే నా ఖర్చులు నా ఆదాయం కన్నా ఎక్కువ ఉన్నాయి. నీ ఖర్చులు నీ ఆదాయం కన్నా ఎక్కువ ఉంటే నువ్వేం చేస్తావు? 10 రూపాయలు ఖర్చు అవుతుంది, 7 రూపాయలే నీ దగ్గర ఉంది. అప్పుడు 3 రూపాయలు ఏం చేస్తావు? చిన్నప్పుడు చెప్పారు సార్లు, అప్పు తీసుకుంటావు. సో ఆ అప్పు రిక్వైర్మెంట్ ఇక్కడ రాశారనమాట. ఇది కొంచెం అటు ఇటుగా వెళ్తూ ఉంటుంది. అందుకని మనం చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్ మైనస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఈ 5 మరియు 6 లోన్ రికవరీ ద్వారా వచ్చింది, అసెట్ సేల్ ద్వారా వచ్చింది. ఈ 5, 6 మాత్రం కలుపుతారు నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఈ రెవెన్యూ రిసిప్ట్స్ మరియు నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ లేదా 5 and 6 ఇవన్నీ ఈ ఎక్స్పెండిచర్లో తీగ వచ్చేది ఇదనమాట లెక్క. దీన్నే మనం ఫిస్కల్ డెఫిసిట్ అని కూడా అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే యువర్ ఫిస్కల్ డెఫిసిట్ అండ్ మీ ఫిస్కల్ డెఫిసిట్ మీ యొక్క ఏమంటారు మన బారోయింగ్ రిక్వైర్మెంట్ ఒకటే. ఫిస్కల్ డెఫిసిట్ బారోయింగ్ రిక్వైర్మెంట్ ఒకటే. మీకు ఇంకా అనుమానం ఉందా? చూసుకోండి ఒకసారి. ఇదేంటి ఫిస్కల్ డెఫిసిట్? 17,86,816. బారోయింగ్ రిక్వైర్మెంట్ చూడండి, 17,86,816. సో మన బారోయింగ్ రిక్వైర్మెంటే ఫిస్కల్ డెఫిసిట్. బేసికల్గా ఎంత డెఫిసిట్ వస్తుందో అంత నువ్వు బారో చేసుకుంటావు, అంతే. కామన్ సెన్స్ కదా, దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. సో ఫిస్కల్ డెఫిసిట్లో 9 1 రెవెన్యూ రిసిప్ట్, 5 + 6 నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. తీగా వచ్చేది దీన్నే మనం డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అని కూడా అనొచ్చు. అండ్ ఫైనల్లీ ప్రైమరీ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్లోంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీగా వచ్చేదాన్ని ప్రైమరీ డెఫిసిట్ అంటాం. ప్రైమరీ డెఫిసిట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? బేసికల్గా ఫిస్కల్ డెఫిసిట్ మనకి ఏం చెప్తుంది? ఈ సంవత్సరం మన ఖర్చులు ఆదాయాన్ని ఎంత మించుతున్నాయి, మన ఆదాయం కంటే మనం ఎంత ఎక్సెస్ ఖర్చు పెడుతున్నాము అనేది మనకి ఫిస్కల్ డెఫిసిట్ చూస్తే తెలుస్తుంది. మరి ఎంత ఎక్సెస్ ఖర్చు పెడుతున్నాము అనేది ఫిస్కల్ డెఫిసిట్ చెప్తుంది కదా. అంటే దాని అర్థం ఏంటి? ఇంతెంత ఖర్చు పెట్టేస్తున్నామా, ఆదాయానికి మించి ఇంతెంత పెట్టడం అవసరమా? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయా లేదా? ప్రభుత్వం మీద ఫిస్కల్ డెఫిసిట్ పెరిగే కొద్దీ నెగిటివిటీ వస్తుందా లేదా? చూడండి, ఖర్చులు అడ్డదిడ్డంగా పెడుతోంది, ఖర్చులు తగ్గించట్లేదు, ఇష్టం వచ్చినట్టు పెట్టుకెళ్ళిపోతుంది అని అంటారు. మరి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఆలోచించండి. అరే నేను ఎంత ఖర్చు పెడుతున్నానని మీరు భావిస్తున్నారే, ఈ ఖర్చుల్లో చాలా మటుకు ఇంతకు ముందు చేసిన అప్పులకి కడుతున్న వడ్డీలే. సో ఈ సంవత్సరం మేము పెడుతున్న ఎక్సెస్ ఖర్చులు ఎక్కువేమీ లేవు,
ఎక్కువ భాగం మేము వడ్డీలకే కట్టేస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం వాదిస్తుంది. మరి ఆ వడ్డీలు ఎంత? 10,07,79,971 కోట్లు, 17,86,816 కోట్లు ఎక్స్ట్రాస్ ఖర్చు అవుతుంటే దాంట్లో 10,79,971 కోట్లు ఓన్లీ ప్రీవియస్ లోన్స్, ఇప్పటి వరకు తీసుకున్న లోన్ల మీద కట్టే వడ్డీకే పోతుంది. ఫ్రెష్గా ఈ సంవత్సరం మేము చేస్తున్న ఎడిషనల్ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూకి మించి మేము చేస్తున్న ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇది మాత్రమే అని చెప్పడానికి ప్రభుత్వం ఎంచుకున్న వెపన్ ప్రైమరీ డెఫిసిట్. సో ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ ఫిస్కల్ డెఫిసిట్ minus 11 which is interest payments. It indicates the amount of money that the government is actually overspending. Overspending అంటే అర్థం ఏంటి? నీ రెవెన్యూకి మించి ఓవర్ స్పెండింగ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ పేమెంట్స్కి కాకుండా ఎంత పెడుతుంది అని ఇక్కడ తెలుస్తుంది. సపోజ్ ప్రైమరీ డెఫిసిట్ 0 అయ్యింది అనుకోండి. సపోజ్ ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ 0. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ అంటే ప్రభుత్వం ఈ సంవత్సరం పెడుతున్న ఎక్సెస్ ఖర్చు ఏదైతే అంటే మన ఆదాయానికి మించి ప్రభుత్వం పెడుతున్న ప్రతి రూపాయి కూడా ఇంతకు ముందు తీసుకున్న లోన్ రీపేమెంట్లకి మాత్రమే, వేరే పర్పస్ కోసం కాదు. మీకు అర్థమైందా? ప్రభుత్వం రెవెన్యూ మీద అంటే ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ వేస్తే ఎక్స్ అనేది వచ్చింది అనుకోండి, నీ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా ఎక్సే అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది ఫిస్కల్ డెఫిసిట్, ఇది ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఎక్స్ మైనస్ ఎక్స్ ఎంత 0. అంటే నువ్వు తీసుకున్న ప్రతి రూపాయి కూడా దేనికోసం పెడుతున్నట్టు? పాత లోన్ల మీద వడ్డీ కట్టడానికే పెడుతున్నట్టు, అంతేగాని ఎక్సెస్ ఖర్చులు ఏమీ పెట్టట్లేదు అని చెప్పడానికి ప్రైమరీ డెఫిసిట్ హెల్ప్ అవుతుంది. ప్రైమరీ డెఫిసిట్ తగ్గుతుంది అంటే అర్థం ఏంటంటే ఆల్ ద మనీ దట్ వీఆర్ స్పెండింగ్ మోర్ దాన్ ద రెవెన్యూ, మోర్ దాన్ ద రిసిప్ట్, మెజారిటీ ఆఫ్ ఇట్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అండ్ నాట్ మచ్ ఈజ్ స్పెంట్ వేస్ట్ఫుల్లీ అని చెప్పడానికి ప్రైమరీ డెఫిసిట్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇలా మీరు రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ 4 ఆస్పెక్ట్స్ తెలుసుకోవాలి. యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఖర్చు మరియు రాష్ట్రాలకి గ్రాంట్ కింద ఇచ్చింది టువర్డ్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అది కూడా కలపాలి. అది ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇదమ్మా బడ్జెట్ స్టేట్మెంట్లో మీరు అర్థం చేసుకోవాల్సిన ఆల్ థింగ్స్. మరొకసారి మీరు ఏం చేస్తారంటే పాజ్ చేసి ప్రతి ఒక్క టర్మ్ని నెంబర్స్ చూసి భయపడొద్దు, ప్రతి ఒక్క టర్మ్ని చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి చూడండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ బిలీవ్స్ ఇన్ సింప్లిఫైయింగ్ స్టఫ్. ఏది కష్టం కాదు, మనం మనసు పెట్టి చదవాలి, కానీ ప్రతిదీ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు వాళ్ళ కోసం ఉన్న తెలుగు ఛానల్ ఇది. తెలుగులో డీటెయిల్డ్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం కోసమే పెట్టిన ఛానల్, పెట్టిన ఇన్స్టిట్యూట్, పెట్టిన కోచింగ్ సెంటర్. మీకు మన క్లాసులు నచ్చినట్లయితే మీరు చేయాల్సిన పని ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయడమే. నా ఎకానమీ క్లాసెస్ కావాలంటే మీరు జాయిన్ కావచ్చు, లేదా మనం రన్ చేస్తున్న డిఫరెంట్ ఆప్షనల్స్ కూడా నా టీచింగ్ స్టైల్ నచ్చితే నేను రన్ చేస్తున్న పబ్యాడ్, పిఎస్ఏఆర్, సోషియాలజీ 3 నేనే స్వయంగా టీచ్ చేస్తాను. వీటిలో కావచ్చు, ఆంథ్రపాలజీ కావచ్చు, తెలుగు లిటరేచర్ కావచ్చు, నచ్చిన ఆప్షనల్ కూడా మీరు తీసుకోవచ్చు. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. తక్కువ ఫీజు, ఈఎంఐ ఆప్షన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. టేక్ కేర్, బాయ్.